హాయ్ స్టూడెంట్స్, నేను మీ హిందీ సార్ని సింగ్ సార్ని. నాన్న 2024-25 సంవత్సరానికి సంబంధించి రాబోయే పబ్లిక్ ఎగ్జామ్స్లో మన 10th క్లాస్ పిల్లల కోసం హిందీ సబ్జెక్టులో ఒకవేళ ప్రోజ్ నుంచి డైరీ కా ఏక్ పన్నా అనే పాఠం నుండి గనక 8 మార్కుల ప్రశ్న అడిగినట్లయితే, సారాంశాన్ని గనక అడిగినట్లయితే మనం 8కి 8 మార్కులు ఎలా సంపాదించాలి, ఆ సారాంశం విషయంలో మనం ఏమి రాయాలి, ఏ పాయింట్స్ ఉంటే అక్కడ మనకి బలంగా ఉంటుంది, ఏ పాయింట్స్ ద్వారా మనం మంచి మార్కుల్ని పొందగలం అనే అన్ని విషయాలతో ఈరోజు మీ ముందుకి డైరీకా ఏక్ పన్నా అనే సారాంశంతో మీ ముందుకు రావడం జరిగింది. మంచి మంచి వీడియోలు ఇక నుండి వరుసగా మీకోసం చాలా తక్కువ సమయంలోనే మీ ముందుకు వస్తూ ఉంటాయి. మన ఛానల్ పేరు పీడిఎన్ఎస్ హిందీ. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నేను మీ హిందీ సార్ని సింగ్ సార్ని. చూడండి అన్న, డైరీ కా ఏక్ పన్నా. దీంట్లో మామూలుగానే ఇంతకుముందు బడే భాయ్ సాహబు సారాంశం విషయంలో చెప్పినట్లే ప్రోస్కి సంబంధించి మనం సారాంశాలు రాసేటప్పుడు శీర్షక్, లేఖక పరిచయ్, సారాంశ్, సీక్ ఆర్ శిక్ష అని చెప్పి ఇలాంటి సైడ్ హెడ్డింగ్స్ని మనం తప్పకుండా పెట్టుకోవాలి. ఇక లేఖక పరిచయ్, ఈ రచయిత గారి పరిచయం గురించి వస్తే, లేఖక్ సీతారాం సే కసరియాజీ హై. దీన్ని రాసిన రైటర్ ఎవరయ్యా అంటే సీతారాం సే కసరియా గారు దీన్ని రాయడం జరిగింది. ఇంకా జీవన్ కాల్ సన్ 1890-1982 హై. ఈయన జీవితకాలం 1892 నుంచి 1982 సంవత్సరం వరకు ఈయన జీవితకాలం ఉందన్నమాట. స్మృతి కిరణ్, మన్ కీ బాత్ ఆది ఉనికి ప్రముఖ రచనాయే హై. స్మృతి కిరణ్, మన్ కీ బాత్ మొదలైనవి ఆయన యొక్క ముఖ్యమైన రచనలు. పద్మశ్రీ పురస్కార్ ప్రాప్త్ హువా థా. ఆయన గారికి పద్మశ్రీ అనే అవార్డునిచ్చి సన్మానించడం కూడా జరిగింది. వే స్వతంత్ర సేనాని ఔర్ సమాజ సేవక్ భీ హై. అంతేకాదు ఈయన స్వాతంత్రం కోసం పోరాడిన ఒక సమర యోధుడు అని కూడా ఈయన గారి గురించి మనం చెప్పుకోవచ్చు. సమాజ సేవక్, సమాజానికి పనికొచ్చే పనులు చేసినందుకు ఈయన గారిని సమాజ సేవక్ అని కూడా పిలుస్తారన్నమాట. ఇక సారాంశంలోకి వెళ్ళినట్లయితే, ఈ సారాంశాన్ని మీకు నేను 18 పాయింట్లతో ఇక్కడ సారాంశాన్ని ఇవ్వడం జరిగింది. మరి ఈ సారాంశాన్ని పాయింట్స్ పరంగా కూడా రాయొచ్చు, లేదా 4 పారాగ్రాఫులుగా అయినా ఈ సారాంశాన్ని రాయాలి. చూద్దాం. నేనైతే మీకు పాయింట్లుగా ఇచ్చాను నాన్న, ఒక్కొక్క పాయింట్ మీకు అర్థం అవ్వాలని చెప్పి. పాయింట్ నెంబర్ 1, డైరీ కా ఏక్ పన్నా పాఠ్ మే ఉన్కీ డైరీ కా జనవరి కా లిఖా అంశ్ హై. డైరీ కా ఏక్ పన్నా అనే పాఠంలో ఆయన డైరీలోని జనవరి నెల యొక్క అప్పుడు రాసిన అంశము ఉంది. పాయింట్ నెంబర్ 2, 26 जनवरी 1931 के दिन को अमर बनाने के लिए తయారియా కర్ రహే హై. జనవరి నెల 26వ తేదీ 1931వ సంవత్సరం ఆ రోజున, ఆ డేని అమర్ బనానేకే లియే సజీవంగా చరిత్రలో నిలపడం కోసం తయారియా కర్ రహే హై, తయారీలు జరుగుతూ ఉన్నాయి. సభీ మకానోంకో సజాయా గయా. సభీ మకానోంకో, అన్ని భవనాలని అలంకరిస్తూ ఉన్నారు. సజాయా గయా అంటే అలంకరించడం జరుగుతూ ఉంది. ఉన్ పర్ రాష్ట్రీయ జెండా ఫెహరాయా గయా. ఉన్ పర్ అంటే ఏంటి? వేటిపైన? మకానోం పర్, ఆ భవనాల మీద జాతీయ జెండాని, మన రాష్ట్రీయ జెండా అంటే జాతీయ జెండా, జాతీయ జెండాలను ఎగరవేస్తూ ఉన్నారు. ప్రచార్ కే లియే 2000 రూపాయే ఖర్చు కియా గయా. ఇక ప్రచారాల కోసం 2000 రూపాయలు, 2000 రూపాయే అంటే 2000 రూపాయలు ఖర్చు కియా గయా, ఖర్చు పెట్టడం జరిగింది. 6th పాయింట్, లోగ్ సర్కారీ కానూన్ కా విరోధ్ కర్ రహే థే. జనాలు సర్కారీ కానూన్ కా, సర్కారీ అంటే ప్రభుత్వము, కానూన్ అంటే చట్టము, ప్రభుత్వాన్ని చట్టాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నారన్నమాట. విరోధ్ కర్ రహే హై అంటే వ్యతిరేకిస్తూ ఉన్నారు.
7th पॉइंट, सब लोग जुलूस बनकर सभा स्थल जा रहे थे. सब लोग అంటే అందరూ కూడా జులూస్ బన్కర్ అంటే జులూస్ అంటే ఏంటి, ఒక సమూహంగా ఒక బ్యాచ్గా తయారయ్యి సభాస్థల్ జా రహే తే, అందరూ కూడా మీటింగ్ హాల్ దగ్గరికి, ఎక్కడైతే మీటింగ్ వీళ్ళు సభని ఏర్పాటు చేసుకున్నారో ఆ సభ స్థలానికి అందరూ కూడా బయలుదేరి వెళుతూ ఉన్నారు. 8th पॉइंट, पुलिस नोटिस में कहते हैं अमुक अमुक धारा से सभा नहीं होगा. पुलिस नोटिस में कहते हैं, పోలీస్ కమిషనర్ వాళ్ళు వీళ్ళకు ఒక నోటీస్ ఇచ్చారు. ఆ నోటీసులో వాళ్ళు ఏం చెప్తున్నారంటే అముక్ అముక్ దారాసే సభ నహీ హోగా. అముక్ ధార అంటే ఏంది, గుంపులుగా వచ్చి సభని చెయ్యడానికి కుదరదు అని చెప్పడం జరిగింది. సభామే భాగ్ లేనే వాలే దోషి మానే జాయేంగే. ఇంకా ఏమన్నారు, అలా కాదని ఎవరైనా సభామే భాగ్ లేనే వాలే, ఆ సభలో గనక పార్టిసిపేట్ చేస్తే దోషి మానే జాయేంగే, క్రిమినల్స్గా మేము పరిగణిస్తాము అని వాళ్ళు నోటీస్ ఇచ్చారు. 10th पॉइंट, కౌన్సిల్ నోటీస్ మే కాతే హై. ఇక ఈ వీళ్ళంతా కూడా ఈ పార్టీ వాళ్ళు ఉన్నారు కదా, ఈ సభకి వెళ్ళేవాళ్ళు, వీళ్ళందరి తరపున ఆ కౌన్సిల్ తరపున ఒక నోటీసు వీళ్ళు ఇచ్చి దాంట్లో వీళ్ళు చెప్తున్నారు 4:20 జెండా ఫెహరాకర్ ప్రతిజ్ఞ పడింగే. వాళ్ళు నోటీసులో ఏమంటున్నారు, 4:20 జెండా ఎగరేసి ప్రతిజ్ఞ చదువుతాము. సారే షహర్ మే సర్వసాధారణ స్థితి హోని చాహియే. సిటీ మొత్తం మీద అంతా కూడా సాధారణమైన పరిస్థితి ఉండాలి, ఎక్కడ ఏ గందరగోళాలు ఉండకూడదు అని చెప్పి వీళ్ళ సైడ్ నుంచి పోలీస్ కమిషనర్ వాళ్ళకి వీళ్ళు నోటీస్ పంపించారు. 12th पॉइंट, సుభాష్ బాబు వందే మాతరం కహతే హుయే ఆగే బఢ్ రహే తే. ఇక ఈ పక్క చూస్తే సుభాష్ బాబు అంటే ఎవరు, సుభాష్ చంద్రబోస్ వందే మాతరం అని చెప్పి నినాదాలు చేస్తూ ముందుకు సాగుతూ ఉన్నాడు. ఆగే బఢ్ రహే తే అంటే ముందుకు సాగుతూ వస్తూ ఉన్నాడు సభ దగ్గరికి. क्रोध में आकर पुलिस ने लाठियां चलानी शुरू कर दी. क्रोध में आकर కోపం వచ్చి పోలీసు వాళ్ళు లాఠియా చలాని షురూ కర్ది అంటే లాఠీ చార్జ్ చేశారనమాట. 14th पॉइंट, बाबू को गिरफ्तार करके लाल बाजार थाने में कैद कर लिया. ఇక చివరికి బాబు అంటే ఎవరు ఇక్కడ, సుభాష్ చంద్రబోస్ గారు. సుభాష్ చంద్రబోస్ని గిరఫ్తార్ కర్కే అరెస్టు చేసి లాల్ బజార్ థానేమే, లాల్ బజార్ ఏరియాలో ఉండే పోలీస్ స్టేషన్లో, థానా అంటే పోలీస్ స్టేషన్లో ఖైద్ కర్లియా అక్కడ ఉంచడం, బంధించి ఉంచారన్నమాట. 15th पॉइंट, స్త్రియా మోనుమెంట్ పర్ చడ్కర్ జెండా ఫెహరాకర్ ప్రతిజ్ఞ పడీతి. ఇక ఆడవాళ్ళు ఏం చేశారంటే, స్త్రియా అంటే ఆడవాళ్ళు మోనుమెంట్ పర్, ఆ మోనుమెంట్ ఆ విగ్రహం ఆ స్టేజ్ ప్లేస్ దాని మీదకి ఎక్కేసి జెండా ఫెహరాకర్ జెండాని ఎగరవేసి ప్రతిజ్ఞ పడీతి ప్రతిజ్ఞను కూడా చదివేశారు ఆడవాళ్ళు. 16th पॉइंट, लगभग 50-60 स्त्रियों को पकड़कर लाल बाजार थाना भेज दिया. మరి ఆ తర్వాత ఇక పోలీసు వాళ్ళు ఆడవాళ్ళని వదులుతారా, ఒక 50-60 మంది ఆడవాళ్ళని పట్టుకొని వాళ్ళని కూడా లాల్ బాజార్ థానా, లాల్ బాజార్లో ఉండే పోలీస్ స్టేషన్లో అక్కడ బంధించేశారు. 17th पॉइंट, कुछ लोगों का संदेह था कि स्वतंत्रता संग्राम में कलकत्ता का कोई भी योगदान नहीं है. कुछ लोगों का संदेह था, కొంతమందికి ఒక అనుమానం ఉంది. సందేహం అంటే అనుమానం, ఒక భ్రమలో ఉన్నారు. ఏంటంటే అది స్వతంత్రతా సంగ్రామమే, ఈ స్వాతంత్ర ఉద్యమాలలో కలకత్తా వాళ్ళు కోయిబీ యోగదాన్ నహి, కలకత్తా వాళ్ళు ఈ స్వాతంత్ర ఉద్యమాల్లో అసలు పార్టిసిపేట్ చేయట్లేదని, బ్రిటిష్ వాళ్ళని ఎదిరించట్లేదని, స్వాతంత్రం కోసం వీళ్ళు పోరాడడం లేదని
జనాలందరూ కూడా అనుకుంటూ ఉండేవాళ్ళు. 18th పాయింట్, इस घटना से कलकत्ता वासियों ने यह साबित कर दिया कि वे भी देश के प्रति सब कुछ न्योछावर कर सकते हैं. इस घटना से, ఈ సంఘటన ద్వారా కలకత్తా వాసియోనే, కలకత్తా ప్రజలు, యహ్ సాబిత్ కర్ దియాకి, ఇది ప్రూవ్ చేసేశారు. ఏంటంటే వేభి, వీళ్ళు కూడా దేశ్కే ప్రతి, దేశము పట్ల సబు కుచ్ న్యోఛావర్ కర్ సక్తే హై, దేన్నైనా కానీ సమర్పించగలరు అని చెప్పి ఈ సంఘటన ద్వారా వాళ్ళు ప్రూవ్ చేశారు. ఇక ఇది నాన్న సారాంశం 18 పాయింట్లతో. ఇక లాస్ట్లో ఏందిరా అంటే సీక్ శిక్ష. ఇది ఒక మెసేజ్ లాగా ఈ పాఠం నుంచి మనం ఇది నేర్చుకున్నాం అని చెప్పి ఇది తప్పనిసరి రాయాలి. దీనికే ఒక 1 మార్క్ దాకా ఉంటుంది. కవి పరిచయానికి ఎలా అయితే ఒక 1 మార్క్ ఉంటుందో అలాగే ఈ సందేశం కూడా ఒక 1 మార్క్ ఉంటుంది. కాబట్టి తప్పనిసరి రాయాలి ఒక 2 పాయింట్లు. చూడండి, దేశ్ కే లియే జరూరత్ పడే తో ప్రాణ్ దేనే భీ తయారు రహనా హై, యహ్ సీక్ మిల్తా హై. దేశ్ కే లియే, దేశము కొరకు, జరూరత్ పడేతో, అవసరమైతే, ప్రాణ్ దేనే భీ, ప్రాణాలు ఇవ్వడానికి కూడా, తయారు రహనా హై, సిద్ధంగా ఉండాలి. యహ్ సీక్ మిల్తా హై, ఈ సందేశం, ఈ మెసేజ్ మనకి ఈ పాఠం ద్వారా లభిస్తుంది. सेकंड पॉइंट, इस पाठ के द्वारा उन दिनों में देश के लिए प्राण त्याग किए महान व्यक्तियों की जानकारी मिलता है. इस पाठ के द्वारा, ఈ పాఠం ద్వారా, ఉన్ దినోమే, ఆ రోజులలో, దేశ్ కే లియే, దేశం కొరకు, ప్రాణ్ త్యాగ్ కియే, ప్రాణాలను త్యాగం చేసిన, మహాన్ వ్యక్తియోంకి, గొప్ప గొప్ప వ్యక్తుల యొక్క, జాన్కారీ మిల్తా హై, వాళ్ళ సమాచారం మనకి లభిస్తుంది. ఇది నాన్న డైరీకా ఏక్ పన్నా అనే పాఠాన్ని పబ్లిక్ ఎగ్జామ్స్లో కనుక ఇచ్చినట్లయితే ఈ విధంగా పాయింట్స్ లాగా రాసినా పర్వాలేదు, 4 పారాగ్రాఫులుగా రాసినా పర్వాలేదు. ఈ పద్ధతిలో శీర్షక్, లేఖక పరిచయ్, సారాంశ్, సీక్ ఆర్ శిక్ష అని చెప్పి ఈ పద్ధతిలో మొత్తం కనుక రాసినట్లయితే మీకు 8కి 8 మార్కులు పడడం ఖాయం. కాబట్టి బాగా చదువుకోండి, లైన్ టు లైన్ గుర్తుపెట్టుకోండి, అన్ని స్పెల్లింగ్స్ ప్రాక్టీస్ చేసుకోండి. ఇక నుండి సమయాన్ని బట్టి చాలా తక్కువ సమయంలోనే, ప్రతి 2 రోజుల కన్నా కనీసం డే బై డే అన్న ఇక నుంచి మీకోసం వీడియోలు వస్తూ ఉంటాయి. అవి లెసన్ గురించి కావచ్చు, క్వశ్చన్స్ గురించి కావచ్చు, గ్రామర్ అయినా కానీ, జనరల్ ఎస్సెస్ అయినా కానీ, లెటర్ అయినా కానీ, మోడల్ పేపర్ అయినా కానీ, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయినా కానీ, ప్రతి ఒక్కటి ఇంకా నుండి డే బై డే మీకోసం వీడియోస్ వస్తూనే ఉంటాయి. చూడడం మర్చిపోవద్దు. 10వ తరగతి చదువుతున్న మిగతా పిల్లలకి చెప్పడం మర్చిపోవద్దు. మన ఛానల్ పేరు PDNS హిందీ. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నేను మీ హిందీ సార్ని, సింగ్ సార్ని.